ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈ రాకడకైన సూచనలు దాన్ని బేస్ చేసుకుని దానితో పాటు ఉండే ప్రవచనాలు అది ఎలా మన కాలంలో జరుగుతున్నాయి, అంత్యకాలమునకై యేసు చెప్పిన మాటలు ఎలా నెరవేరుతున్నాయి అనేదే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీరు బాగా గమనించారంటే నార్మల్గానే 7 పాయింట్లకి పైగా భూకంపాలు జపాన్లో సంభవించిన ఆ ఘోరమైన సంఘటనలు చూసుంటారు. దానికి ముందు వెనిజువేలా, ఆ సమస్య ఇంకా ముగియలేదు. ఆ తర్వాత ఇప్పుడు జపాన్లో జరిగింది. వారికి సంభవించిన కాలములోనే ప్రపంచమంతటా దరిదాపులా అనేక చోట్లలో భూకంపాలు అక్కడక్కడా జరిగాయి. ఒక 3 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేసి మరో చోటికి తరలించబడ్డారు. అనేక మంది ఇల్లులు కూలిపోయాయి. ఆ స్థాయికి ఎంతో ఘోరముగా ఇలా భూకంపాలు ఒకవైపు జరుగుతున్నాయి. ఒకవైపు చూస్తే ఇబోలా, మరోవైపు కరోనా వైరస్కైన మరోగట కార్యక్రమాలు, ఇంకా డెంగ్యూ యొక్క మరొక వేరియంట్, ఇలాగా ఎన్నో అంటు వ్యాధులు ఒకవైపు అధికంగా స్ప్రెడ్ అవుతుంది. మరోవైపు చూస్తే జనమునకు విరోధంగా జనము, అంటే జెన్జీ వారి పోరాటాలు, అంటే హక్కుల కోసం పోరాటం, వారి చదువులకైన పోరాటము, ఆ విధంగా జనమునకు విరోధంగా జనము, రాజ్యమునకు విరోధంగా రాజ్యము, అన్ని దేశాలు చూస్తే ఒక ముఖ్యమైన స్థలంలో వచ్చి నుంచున్నాయి. ఇవన్నీ అంత్యకాలంలో జరిగేటువంటి బైబిల్లో చెప్పిన సూచనలు. ఇందులో అతి ముఖ్యమైన కొన్ని విషయాలనే ఈ నిన్నటి వరకులో చూద్దాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా ఈ ఇస్రాయేల్, ఇరాన్, యుఎస్ యుద్ధము యొక్క అతి ముఖ్యమైన ఘట్టానికి లోకమొచ్చింది. అందరూ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు అన్ని కూడా సెంటర్ పాయింట్గా ఒక దగ్గర వచ్చి చేరాయి అంటున్నారు. దీన్ని చెప్తున్నారంటే యుక్రెయిన్ ఇప్పుడు ఇరాన్ వారి యొక్క ఓడను దాడి చేయడమైంది. దీనికి చెప్పిన సెంటర్ పాయింట్కి ఏంటి సంబంధం అని అడిగితే యుక్రెయిన్ రష్యా వార్ వేరుగా జరుగుతుండేది, ఇరాన్ యుఎస్ వార్ వేరుగా జరుగుతుండేది. ఇందులో యుక్రెయిన్ డ్రోన్ సహాయము ఇరాన్కు అగెయిన్స్టుగా గల్ఫ్ దేశాలకు అందిస్తుండేది. ఇది ఒకవైపు జరుగుతుండేది. ఇవన్నీ కలిసి ఒక యుద్ధంగా ఎక్కడ మారుతుందంటే ఇప్పుడు సమీపంలో యుక్రెయిన్ ఇరాన్ వారి ఓడను దాడి చేసింది. కాస్పియన్ సీలో ఆ ఇరాన్ ఓడ రష్యా వెళ్తుంది, ఆ నౌకలో ఆయుధాలున్నాయని చెప్పి అనుకున్నారు. అదొక 5 దేశాలు వేరు చేసే సముద్ర ప్రాంతం. అందులో ఇరాన్ వారి భాగమును యుక్రెయిన్ వారి భాగమును ఉండింది. సో ఆ ప్రాంతం నుండి యుక్రెయిన్ దాడి చేసింది. ఇది నేరుగా ఇరానుకును రష్యాకైన శత్రువుగా యుక్రెయిన్ మారింది. ఇప్పుడు ఇరాన్ చెప్తుంది ఇది అంగీకరించలేనిది, ఎందుకంటే ఒకరు మరణించారు, ఒకరు గాయపడ్డారని చెప్తోంది. ఇప్పుడు ఇరాన్ వారి ఈ యుద్ధంలో యుక్రెయిన్ జాయిన్ అవుతుంది. ఇరాన్ చాలా తీవ్రంగా దాడులు చేస్తూ ఉంది, అన్ని దేశాలపైన దాడులు చేస్తూ ఉంది. ఒకవైపు హౌతీస్, ఒకవైపు ఇరాన్. ఇప్పుడు రష్యాను లోన జాయిన్ అవుతుంది. రష్యా వారు చెప్పిన లేటెస్ట్ స్టేట్మెంట్, వారేమన్నారంటే మీరు ఎదురుచూసిన దానికంటే చాలా మోసమైన ఆయుధాలు ఇరాన్ వారి దగ్గర ఉంది, మీరు ఇరాన్ దగ్గర సరెండర్ అవుతేనే మంచిదని యుఎస్తో చెప్తున్నారు. అలా చెప్పింది ఎవరంటే రష్యా వారి విదేశాంగ మిలిటరీ ఆఫీసర్ చెప్పున్నాడు. సో చైనా వారి అతి ముఖ్యమైన విమానాలన్నీ ఇరాన్లో ల్యాండ్ అయ్యాయని అఫీషియల్గానే సిఐఏలో అమెరికా చెప్పి ఉన్నది. సో 3వ ప్రపంచ యుద్ధం యొక్క సెంటర్ పాయింట్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇది ఒకచోట భయంకరంగా విస్ఫోటనమవుతుంది. అదే అతి భయంకరమైన 3వ ప్రపంచముకైనా మరో ఘట్టంగా ఉంటుంది. ఏహెచ్కేల్ 38-39 అది అట్లే చక్కగా ఫామ్ అయి మన కంటికి ముందుగా నుంచుంది. దీని యొక్క అప్డేట్స్ అయితే ఆ అప్డేట్స్ వచ్చేలోగా ఇది ఎంత దూరానికి వస్తుందో తెలీదు. దేవుని చిత్తమైతే మేము ప్రయాసపడుతున్నాం. అదేంటంటే వారానికొకసారి వచ్చే ఈ ప్రోగ్రాంని 2 సార్లు అందిస్తే బావుంటుందేమో. దేవుని చిత్తమైతే అది మనం చేద్దామని యోచిస్తూ ఉన్నాం. మా కోసం ప్రార్థించండి. మనము మరొక కార్యం ఏంటో చూడబోతున్నాం. తర్వాత మనము ఒక ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. అదేంటని అడిగితే చైనా వారు అతి పెద్దదైన ఒక ఆర్టిఫిషియల్ సన్, కృత్రిమ సూర్యుణ్ణి కనిపెట్టారు. ఇది అసలు ఏంటి, ఎందుకు అని అడిగినట్లయితే కృత్రిమ శక్తి అంటే 100 డిగ్రీ సెల్సియస్ ఉత్పత్తి చేసే ఒక కృత్రిమ శక్తి. ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే వారెందుకు కనిపెట్టారంటే సాధారణంగా సూర్యుని నుండి వచ్చేదానిలో అనేక విధములైన వాయువులు ఉంటాయి. అంటే నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉత్పత్తియే లేకుండా, అంటే మనిషికి హానికరమైన ఆ వాయువు అన్నది లేకుండా ఉత్పత్తి చేసే కార్యముగా ఉండాలని వారు తలబెట్టిన కార్యము. అందునుండి వారు ఏం చేస్తున్నారంటే అందుకు వారు ఒక మ్యాగ్నెట్ ద్వారా ఒక ఫ్యూషన్ ఏర్పరిచి అందునుండి వెలువడి అయ్యే ప్లాస్మా అంటారు. దీనితోనే వారు ఏం చేస్తున్నారు, ఒక ఆర్టిఫిషియల్ ఒక ఎనర్జీని తెచ్చి అది ఎలక్ట్రిసిటీ మిగతా వాటికి చేస్తున్నారు. సరే, ఇందులో మనకేముందని అడిగారంటే ఇది ఒక టెక్నాలజీ, శాస్త్రీయ ఆవిష్కరణ. ప్రపంచంలో మొదటిగా చైనా చేస్తోంది. ఇది మానవులు కనిపెట్టిన దాంట్లో గొప్ప ఆవిష్కరణ అని వారు చెప్తూ ఉన్నారు. దీన్ని మనం ఇప్పుడు బిబ్లికల్ ఆస్పెక్ట్లో చూద్దాం. చూడండి, ఇంతకుముందు జర్మనీ ఇటువంటిది చేసింది, అంతకుముందు చైనానే ఆరంభించింది. అటు తర్వాత జర్మనీ, తర్వాత వీరు సక్సెస్ఫుల్ చేసి ఇప్పుడు 2030లోగా ఒక కృత్రిమ ఎనర్జీ వారు మనకు అందించడానికి అన్ని పనులు చేస్తున్నట్టు వారు చెప్తున్నారు. సరే, ఇందులో ఏదైనా తప్పుందా అని అడిగారంటే ఇర్మియా 33:20లో దేవుడు చెప్పే మాట,
నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకూడదు. గమనించండి, ఈ వాక్యము 2300, 2500 క్రితము రాయబడిన ప్రవచన వాక్యం. భంగము కలిగించకూడదు అంటున్నాడు. బైబిల్ అంతటా మీరు చూశారంటే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను అని ఉంటది. రాత్రి పగలు దేవుడు ఏర్పరిచినట్టుగా మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. అది దాటి నోవహు కాలం తర్వాత శీతోష్ణ కాలములు ఇవన్నీ దేవుడు ఏర్పరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీరు చెప్పేటువంటి ఆర్టిఫిషియల్స్ అన్నది ఏం చేయబోతుందంటే, ముందుగానే వీరు చెప్పినటువంటి ఆర్టికల్లో ఏం చెప్పారంటే, రాత్రిలో వెలిగిచ్చేట్టుగా ఇప్పుడు మనకి 24 అవర్స్ అని ఉంది కదా, ఆ 24 అవర్స్లో మాక్సిమం 8 to 10 అవర్స్ నైట్లో వేస్ట్ చేస్తున్నాం, ఆ నైట్ యూజ్ చేయలేకపోతున్నాం అని వారు చెప్తున్నారు. అందువల్ల రాత్రిపూట ఇదొక ఆర్టిఫిషియల్ సన్గా పెడితే రాత్రి పనిచేయడానికి అవసరమైనంత ఎనర్జీ, అంటే మనకి సూర్యుడు లేకపోవడం వల్ల ఆ ఎనర్జీ దొరకడం లేదు అని వారు చెప్తున్నారు. యాక్చువల్గా గాడ్ వచ్చి మనిషి యొక్క అవసరతకే ఇవన్నీ నిర్మించాడని మనం చూస్తూ ఉన్నాం. చెట్లు, వృక్షములు, సూర్యచంద్ర నక్షత్రములు, సముద్రము, అందులో ఉండే జీవరాశులు, పక్షులు అన్నీ కూడా మనిషి కొరకే సృష్టించబడ్డాయి. కాని ఇవన్నీ ఆయన మనిషి యొక్క శ్రేయస్సు కొరకు నిర్మించాడు. దేవుడు మంచిదని చూచాను. ఇప్పుడు మనిషి కనిపెట్టే దాంట్లో మంచి చెడులు ఉంటాయి. అది మనం వాక్యం నుండి చూశాం. ఇప్పుడు ఇందులో ఒక గొప్ప హాని కలగబోతుంది. ఏంటంటే, మొదటిగా వాక్యానుసారంగా ఉన్న రాత్రి పగలును వారు మారుస్తున్నారు. ముందుగానే రాత్రి పనిచేయడం, మనిషి నైట్లో పనిచేయడం ఆరంభించి, కీర్తనలు 104 ప్రకారం మనిషి నైట్ పనిచేస్తున్నప్పుడు అడవి జంతువుల వలె నైట్ పనిచేసేవారు కోపడుతుంటారు. స్ట్రెస్సు, డిప్రెషన్ ఎందుకు వస్తుందని అడిగితే వారు ఆ సమయం పనిచేయకూడదు, కాని వేరే దారి లేదు. క్రమము తప్పి లోకము క్రూరత్వంతో నిండింది. ఇప్పుడు 24 అవర్స్ అని అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తీవ్రతకెళ్తున్నారు. ఇది ఒక ఉల్లంఘన. దేవుడు శీతోష్ణములుంటుంది, కాలములు ఇవన్నీ కూడా మారి మారి వస్తాయన్నాడు. ఇప్పుడు వీరు చేసిన పని, సమీపంలో దుబాయ్లో కూడా విపరీతమైన వర్షము, గాలి, వరద ఎందుచేత అని చూస్తే ఆర్టిఫిషియల్ రెయిన్ కోసం వారు చేసిన కార్యమని చెప్పి మనకు తెలిసింది. ఈ విధంగా మనిషి కృత్రిమంగా ఏది చేసినా దాని వెనుక దుష్ప్రభావాలు ఉంటాయి. అది ఆవిష్కరించేప్పుడు దాని మంచినే చెప్పడం అవుతుంది. దాని వెనుకే దానివల్ల ఒక చెడు బయటపడుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ సన్ ఒక గొప్ప కీడును కలుగజేయబోతుంది. వచ్చే రోజుల్లో అది మనకు తెలుస్తోంది. కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదా అంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరం. చెట్ల ఫలవృక్షాలకు అది అవసరపడుతుంది. ఇప్పుడు మనిషికి ఆక్సిజన్ అవసరం. అందుకే దేవుడు అలా నిర్మించి ఉంచాడు. ఒక సాధారణంగా మనకి ఒక 5వ తరగతిలో చెప్పిన పాఠమిది. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదు అని చూస్తున్నప్పుడు ఏమవుతుందో చూడండి. మనకెప్పుడు దేవుడు అన్ని మంచి కోసమే ఉంచాడు. మనమే ఏం చేస్తాం? బాడీలో క్రొవ్వే ఉండకూడదని పూర్తి క్రొవ్వుని బాడీ నుండి తీయాలని ప్రయత్నం చేస్తాం. అట్లే 100% అంటుంటారు. ఒకరోజు బాడీలో క్రొవ్వే లేకపోతే ఎలాగుంటుందో తెలుస్తుంది. కావలసినంత క్రొవ్వు ఉండాలి, షుగర్ ఉండాలి, అన్నీ కావలసినంత ఉండాలి. అవసరం మించి ఉండకూడదు. మనము కొన్నిసార్లు అది తగ్గించి వేయాలని చెప్పి లేకుండా చేసినప్పుడు సమస్య వస్తుంది. అదేవిధంగా వీరు చేసేటువంటిది రాత్రి లేకుండా చెయ్యాలి. మనిషి అధిక ఎనర్జీ కోసం ప్లాన్ చేస్తున్నారు. అది సూర్యుడి కంటే అధికం అని వీరు చెప్తున్నారు. ఏనాటికి దేవుని సృష్టి కంటే అధికమైనది వీరి వల్ల చేయలేరు. చివరిగా ఇంకొక కార్యాన్ని చూడబోతున్నాం. అదొక ప్రార్థన విజ్ఞాపనగా చూద్దాం. ఇప్పుడు అమెరికాలో మ్యారిజువానా అని చెప్పేటువంటి ఒక డ్రగ్ అనేది మనందరికీ తెలుసు. మనం డ్రగ్స్ అనేది మందులు ఇలా అన్నిటికీ మనం యూజ్ చేసే ఒక కార్యం. అయితే ఏదైనా ఒకటి ప్రత్యేకించి అది తీసి తప్పైన విషయానికి యూజ్ చేస్తున్నప్పుడు అది చెడుగా మారుతుంది. ఇప్పుడు ఆల్కహాల్ మన ఒంటిలో కావలసినంత ఉంది. మనం తినే వాటి అన్నిటిలో కావలసినంత ఆల్కహాల్ ఉంది. అది వేరుగా తీసి మత్తు కోసం విపరీతంగా తాగి లేక ఒక సంతోషం కోసం చేసినట్లయితే అది పాపంగా మారుతుంది. ఇది అన్నిటికీ వర్తిస్తుంది చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అమెరికాలో ఒక సర్వే తీశారు. ఆ సర్వే ఏం చెప్తుంది? ఈ మ్యారిజువానా అనే డ్రగ్ దాదాపు 21.4 మిలియన్ పీపుల్ రిపోర్టెడ్ డైలీ, అంటే డైలీ తీసుకుంటున్నారట. నార్మల్గా ఈ స్మోకింగ్ చేసేవారుంటారు, సిగరెట్, అది 19.9 మిలియన్ ప్రజలే. ఇదైతే 21.4 మిలియన్ అధికంగా యూజ్ చేయడం ఆరంభమైంది. సో యవనస్తులు ఇందువల్ల అధికంగా బాధించబట్టం, డైలీ ఒకసారి తీసుకుంటున్నారు, లేకపోతే ఒకరోజు అధికముగా, ఒకరోజు కంటే అధికంగా తీసుకుంటున్నారు. ఇది ఒకవైపు ప్రజల్ని అధికంగా బాధించే ఒక డ్రగ్గా ఉంది మ్యారిజువానా అని చెప్తున్నారు. ఇది ఒకవైపు చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు సమీపంలో ఈ కార్యక్రమం నమోదు చేయడానికి ముందు బెంగళూరులో ఒక అతి ముఖ్యమైన రిపోర్ట్ని విడుదల చేశారు. అందులో మీరు చూశారంటే 7,000 ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కాలేజీలో చదివే పిల్లలకి చూశారంటే హెచ్ఐవి పాజిటివ్గా ఉంది. ఇది దిగ్భ్రాంతిని కలిగించే వార్త. చదివే పిల్లలకి హెచ్ఐవి పాజిటివ్గా ఉంది. ఇది ఒక ప్రకంచండి. ఇప్పుడు మీరు గమనించారంటే కేరళను, తమిళనాడు చేరి డ్రగ్స్కి అధికముగా ఒక ముఖ్యత్వాన్నిచ్చి ఆ యవనస్తులను కాపాడటానికి ఒక ప్రత్యేకమైన చర్య తీసుకుంటున్నారు. అంటే ముందుగానే అధికంగా చలామణిలో ఉంది. ఒక కాలంలో తమిళనాడు అధికమైన డ్రగ్స్ ఉన్న స్థలంగా ఉండింది. ఇప్పుడు ముందుగానే ఇక్కడ మద్యపానము ఇవి తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇది చాలదనక ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి.
ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్, ఒకవైపు marijuana. ఇప్పుడు ప్రపంచమంతటా చూడండి, యవ్వనస్తులను, ప్రత్యేకించి యవ్వనస్తులను గురిచేసి, నాశనానికి గురిచేసి ఇటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇది నేను ప్రార్థన విజ్ఞాపనగా ముగించాలని ఇష్టపడుతున్నా. అంటే మనకి తెలీదు, మన పిల్లలు వెళ్తున్నారు, వస్తున్నారు. ఈరోజు తల్లిదండ్రులకు తెలియకుండా పాపం ఎలా చేయటమనేదే పెద్ద విషయంగా ఉంది. అంటే స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, స్కూల్లో చదివేప్పుడే, మనం స్కూల్లో చదివేప్పుడు మనము చేసినటువంటి తప్పులన్నీ కూడా ఇప్పుడు తప్పే కాదు. ఆ లెక్కకు అవన్నీ సర్వసాధారణం. అయితే ఇప్పుడు జరిగేవి విన్నారంటే చాలా తీవ్రంగా మారింది. ఒక దేశంలో, ఏ దేశమో చెప్పడానికి ఇష్టం లేదు, ఆ దేశంలో రిపోర్ట్ చూస్తే స్కూల్ ప్రాయంలో చదివేటువంటి ఎంతోమంది పిల్లలు గర్భిణులు అయ్యారు అనేది చూడగలుగుతున్నాం. అప్పుడు ఏ స్థాయికి ప్రపంచము ఈరోజు మోసమైన స్థాయికెళ్తుంది, నాశనానికి ముందు భూమి అక్రమంగా ఉంటుందనే చూస్తున్నాం. మనమిదే విషయము ఒక 40 సంవత్సరాలకు ముందు ఇంత తీవ్రంగా మనం చూసుండం. ఇప్పుడు అంత తీవ్రంగా ఉంది. ఒక యవనస్తులకైన ప్రార్థన విజ్ఞాపనగా నేను గతసారి చెప్పాను, ఈసారి చెప్తున్నా. ఆ సంఘంలో ఉండే యవనస్తుల కోసం దయచేసి స్పెషల్గా ప్రార్థించండి. ఎందుకంటే వారి మనోస్థితిని, ఏది తప్పు ఏది సరి అనే తెలియని మనోస్థితిలో ఉన్నారు. మనకి ఒక కాలంలో ఆత్మీయులు సరి ఏదో తప్పేదో మనకి వివరించి చెప్పేవారు బోధకుల ద్వారా. ఈరోజు సంఘంలోనే అటువంటి ఉపదేశాలు లేవు. సంఘంలో ఇటువంటివి కరెక్ట్ చేసే ఉపదేశంలో అనేక సంఘాల్లో తగ్గిపోయింది. ఇప్పుడు సంఘాలన్నీ వారిని సంతోషంగా ఉంచాలని అనుకుంటుంది, లోకము సంతోషంగా ఉంచాలని అనుకుంటుంది, సరిచేయాలనుకోవడం లేదు. ఇక్కడ దిద్దుబాటు అవశ్యమైనదిగా ఉంది. సంఘములోనూ లోకములో ఉన్న యవనస్తుల కోసం ప్రార్థించండి. లేకపోతే మరో తరము అక్రమంగా ఉండిపోతుంది, లోకము నాశనం వైపుగా వెడుతుంది. దీనికి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను సంభవిస్తుంది. రాకడ ఆలస్యమైతే మిమ్మల్ని మరలా కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.